ఎంత వాస్తవమో వీళ్ళు ప్రజలకి ఉచిత ఇసుక ఇస్తున్నారని చెప్పడం కూడా అంత అవాస్తవం. ఎంత అవాస్తవం అంటే అసలు ఎక్కడ ఇస్తున్నారండి? అంటే ప్రభుత్వానికి గండి కొడతా ఉన్నారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి ₹1 రావట్లా. గతంలో వేల కోట్ల రూపాయలు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి శాండ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు వచ్చేది. ఇప్పుడు ₹1 కూడా రావట్లా. మరి నిన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు కూడా నేను ఒక పేపర్లో చూసిన, సుమారుగా ₹340 ఒక మెట్రిక్ టన్ను ఖరీదవుతుంది అని చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే ర్యాంప్ బోట్మ్యాన్ సొసైటీ దగ్గర నుంచి తీసుకునేదానికి 100 నుంచి ₹150 ఇచ్చేవారు. ₹150 పర్ మెట్రిక్ టన్ను వాళ్ళు ఇచ్చేవారు. కానీ ఇవాళ ఎలా ఇస్తున్నారండి? ₹340 ఎవరికి ఇస్తున్నారు? ఒక మెట్రిక్ టన్ను బోట్మ్యాన్ సొసైటీ వాళ్ళు ఎత్తి వాళ్ళు కష్టపడిన దానికి ఒక మెట్రిక్ టన్నుకి ₹150-180 ఇచ్చేవారు. ఇవాళ ₹340 నిజంగా బోట్మ్యాన్స్కి వెళ్తున్నాయండి? ఆ సొసైటీలకు వెళ్తున్నాయా? ఆ కష్టపడే వాళ్ళకి ఆ కూలీలకు వెళ్తుందా ₹340 పర్ మెట్రిక్ టన్ అని అడుగుతా ఉన్నా. ఎవరికి వెళ్తా ఉంది ఈ డబ్బు? ఎవరికి వెళ్తా ఉంది? ఎమ్మెల్యేలకు కాదా? తెలుగుదేశం నేతలకు కాదా? ఈ సూటి ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గతంలో ప్రభుత్వానికి మెట్రిక్ టన్కి ₹370 వాళ్ళు కడితే బయట వినియోగదారుడికి సుమారుగా లారీ 14,000-15,000 దొరికేది పెద్ద లారీ. ఇవాళ 25,000-30,000 పెడతా ఉన్నా కూడా 30 టన్నుల లారీ దొరకట్లా. అంటే బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందండి? పేరేమో ఉచిత ఇసుకంట. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు గవర్నమెంట్కి మొత్తం గండి కొడతా ఉన్నారు, వినియోగదారులకేమో ఉచిత ఇసుక అని చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడ వెళ్ళిపోతా ఉన్నాము? మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనైనా కాదా అని నాకు ఇవాళ అనుమానం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే అబద్ధాలు ఆడి ఏదో రకంగా అధికార పీఠం ఎక్కేసి కుర్చీలో కూర్చుని మనం ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల దాకా ఇంకా మళ్ళీ ప్రజలకు వేరే ఆప్షన్ లేదు. ఇవాళ అబద్ధాలు ఆడి ఇవాళ అధికార పీఠం ఎక్కారు. అధికార పీఠం ఎక్కినప్పుడు ఉచిత ఇసుక అని చెప్తూ, ఉచిత శాండ్ అని చెప్తూ ఎక్కడ ఉచితంగా దొరుకుతుందా అని అడుగుతున్నా. ఇప్పుడు నేను ఇవాళ నిజంగా నాకు శాండ్ కావాలండి. మా మావయ్య ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. 4 లారీలు శాండ్ కొనుక్కున్నాడంట. ఒక్కొక్క లారీ ₹28,000 ఖరీదు పెట్టి ఒక్కొక్క లారీ కొనుక్కున్నాడు. అంటే 4 లారీలు ₹1,00,000 పైమాటే. రాజమండ్రిలో గోదావరి పక్కనే ఉంది. బ్లాక్లో కొనుక్కునే సందర్భాలు. ఒకవేళ మీరు ఆన్లైన్ ఓపెన్ చేశారనుకోండి, అసలు అది ఆన్లైన్ వెబ్సైట్ పనిచేస్తుందండి? అసలు యాక్సెప్ట్ చేస్తుందా? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఎన్ని గంటలు పనిచేస్తుందండి? అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 87 లక్షల మెట్రిక్ టన్నులు అప్పుడు గతంలో స్టాక్స్ పాయింట్స్ కింద పెడితే, అంటే ఎమ్మెల్యేలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. మొత్తం మీరు కావాల్సిందంతా కూడా తీసేసుకోండి, అమ్మేసుకోండి అని. మొత్తం అంతా కూడా అమ్ముకున్న పరిస్థితులు. ఆ 87 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళన్న రోజుకి కూడా ఉపయోగపడి ఉండేది. అంటే వర్షాకాలం వస్తుందని చెప్పి గత ప్రభుత్వము ఆలోచన చేసి ఈ రకమైన కార్యక్రమం చేస్తే అది ఎమ్మెల్యేలకు ఒక పంట కింద, ఒక వరం కింద అయింది. మొత్తం అంతా కూడా యథేచ్ఛగా దోచిన పరిస్థితులు. ఇది కాకుండా ఏదైతే విజయవాడ వరదలకు సంబంధించి నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. వాళ్ళు బయట డోనర్స్ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి
చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కలెక్ట్ చేసింది సుమారుగా 500 కోట్లు ఎంతో కలెక్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని 100 కోట్లు వస్తూ ఉన్నాయి, కొంత వచ్చింది కూడా. వీళ్ళు ఖర్చు చేసింది ఏంటి అని అంటే ఇవాళ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. వీళ్ళు పులిహారకి ఫుడ్కి సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది 326 కోట్లు అంట. మళ్ళీ వాటర్ బాటిల్స్కి 1 కోటి వాటర్ బాటిల్స్ అంట 23-24 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. అంటే 1 కోటి వాటర్ బాటిల్స్కి. అంటే నాకు ఒకటి అర్థం కావట్లా, బాటిల్ ఎంఆర్పి ఎంతండి? 22-23 రూపాయలు బాటిల్ ఎంఆర్పి ఉంటుంది. అంటే మీరు ఎంఆర్పి కొన్నారా 1 కోటి వాటర్ బాటిల్స్? అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వీళ్ళు చెప్పే అంశము. అంటే ప్రజల దగ్గర నుంచి మేము ఏమైనా చేస్తాము, వీళ్ళు నిత్యావసర సరుకులకి 61 కోట్లంట, పారిశుద్ధ్యానికి 51 కోట్లంట, అగ్గిపెట్లు కొవ్వొత్తులకి 23 కోట్లంట. ఎవరైనా నవ్వుతారు కూడాను. కొవ్వొత్తులు అగ్గిపెట్లకి 23 కోట్లంట. డ్రోన్లు, మరి డ్రోన్లు ఎవరికి ఉపయోగపడినాయో నాకే తెలీదు. డ్రోన్కి 2 కోట్ల రూపాయలంట. మరి 6 హెలికాప్టర్లు తెప్పించారంట, 76 లక్షలు ఇచ్చారంట. బోట్లకి అద్దెకి తెచ్చిన బోట్లకి 93,48 లక్షలు ఇచ్చారంట. ఇది నేను చెప్పే లెక్కలు కాదండి, వీళ్ళు బయట పబ్లిక్ డొమైన్లో పెట్టిన లెక్కలు ఇవి. 1500 మంది ఈతగాళ్ళకి 15 లక్షలు ఇచ్చారంట. అంటే ఈ రకమైన చెత్త తొలగింపుకి 4 కోట్లంట. మృతదేహాలకి పశువుల కళేబరాలు తొలగించిన దానికి 2,40 లక్షలంట. వరద నీరుని తోడడానికి 3 కోట్లంట. పారిశుద్ధ్య సిబ్బందికి 5,25 లక్షల రూపాయలంట. ఇట్లాగ దీనిది మొత్తం అంతా కూడా లెక్క ఖర్చు చూస్తే 534 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేశారంట. ఇది ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారు. మీరు ఏదైతే 500 కోట్ల రూపాయల పైనే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వచ్చింది, దాన్ని ఏం చేశారని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బుల్ని ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. అసలు నిజంగా ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను నిజంగా ఒక కెన్లే వాటర్ బాటిల్, నాకు 1 లక్ష వాటర్ బాటిల్ కావాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా